వెలుపల అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడటంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్సీబీ జట్టు టైటిల్ గెలుచుకున్న ఆనందం అభిమానులకు కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఇక ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో పాలు పంచుకోవడానికి దాదాపు 2 లక్షల మంది అభిమానులు బుధవారం చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురు అభిమానులు కింద పడిపోయారు. ఊపిరాడక కొందరు తీవ్ర గాయాల పాలై మరికొందరు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో బెంగళూరు నగరంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజానికి ನಿಮ್ ಪ್ರಾಣಕ್ಕಂತ ಮುಖ್ಯ ಅಲ್ಲ. ಪ್ಲೇಸ್ ನೋಡಿ, ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಮಾನವತೆ ಇಲ್ಲ. ನಿಜವಾಗ್ಲೂ ಹಿಂದೆ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಹಿಂದೆ. ಎಷ್ಟೊಂದು ಹೆಣ್ಮಕ್ಳು ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ ಪ್ಲೇಸ್, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ. ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ನಾನು ನಿಮ್ಮ ಒಬ್ರು ವಿದ್ಯಾರ್ಥಿ ಅದರಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಹಿಂದೆ. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు వస్తుందని, ఆటగాళ్లతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనవచ్చని భావించిన వేలాది మంది అభిమానులు బుధవారం సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురు చూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ಇನ್ನೊಂದು ಏನಾಗಿದೆ ಗೊತ್ತಾ ಸರ್, ಒಳಗಡೆ ಬಿದ್ದಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅದು ಈ ಗೇಟ್ ಈ ಹೊರಗಡೆ ಇದ್ರೆ ನಾವು ಗೇಟ್ ನಂಬರ್ 7 ನೋಡಿ బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టేడియం కెపాసిటీ 30,000 మాత్రమేనని, అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ప్రభుత్వమే అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారని, మృతుల్లో 6 పురుషులు, 5 మహిళలున్నారని అన్నారు. ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నిర్వహించిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ప్రకటన విడుదల చేశాయి. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించింది. ప్రజలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకే ఈ దారుణం జరిగిందని ఆరోపించింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాట సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన అత్యంత హృదయ విదారకమైందని అన్నారు. ఈ విషాద సమయంలో తమ ఆప్తులను కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, హృదయ విదారకమని అన్నారు. ఎక్స్ వేదికగా వారు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విషాద ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ముఖ్యమని పేర్కొంది. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఏం మాట్లాడాలో మాటలు రావటం లేదని, తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు తిరిగి వస్తుందని, ఆటగాళ్లతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనవచ్చని భావించిన వేలాది మంది అభిమానులు బుధవారం సాయంత్రం నుంచి చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురు చూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు.
గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టేడియం కెపాసిటీ 30,000 మాత్రమేనని, అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ప్రభుత్వమే అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారని, మృతుల్లో 6 పురుషులు, 5 మహిళలు ఉన్నారని అన్నారు. ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నిర్వహించిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ప్రకటన విడుదల చేశాయి. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించింది. ప్రజలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకే ఈ దారుణం జరిగిందని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొక్కిసలాట సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన అత్యంత హృదయ విదారకమైందని అన్నారు. ఈ విషాద సమయంలో తమ ఆప్తులను కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ మోదీ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, హృదయ విదారకమని అన్నారు. ఎక్స్ వేదికగా వారు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విషాద ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ముఖ్యమని పేర్కొంది. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఏం మాట్లాడాలో మాటలు రావటం లేదని, తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. Gracias.